శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. మురళి తారీఖు 2 జూన్ 2022. సాకార్ మురళి. మధురమైన పిల్లలారా, సత్యమైన తండ్రి మీకు సత్యములన్నీ తెలుపుతున్నారు. ఇటువంటి సత్యమైన తండ్రితో సదా సత్యంగా ఉండాలి. లోపల ఎలాంటి అసత్యము, కపటం ఉంచుకోరాదు. ప్రశ్న: సంగమ యుగములో పిల్లలైన మీరు ఏ భేదమును మంచి రీతిగా అర్థము చేసుకుంటారు? జవాబు: బ్రాహ్మణులు ఏం చేస్తారో, శూద్రులు ఏం చేస్తారో, జ్ఞాన మార్గం ఏదో, భక్తి మార్గం ఏదో, ఆ భౌతిక సైన్యము కొరకు యుద్ధ మైదానం ఏదో, మీ యుద్ధ మైదానం ఏదో, ఈ భేదాలన్నీ పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. సత్యుగములో కానీ కలియుగములో కానీ ఈ భేదము గురించి ఎవరికీ తెలియదు. పాట: మాతా ఓ మాతా. ఓం శాంతి. పరమపిత పరమాత్మ శివునికి మహిమ ఎలా ఉందో అలా ఇది భారతదేశములోని మాతల మహిమ. కేవలం ఒక మాత మహిమ మాత్రమే కొనసాగజాలదు. ఒకరే ఏ పని చేయలేరు. తప్పకుండా సైన్యము కావాలి. సైన్యము లేకుండా పని ఎలా నడుస్తుంది? శివబాబా ఒక్కరే, వారు ఒక్కరు. లేకపోతే మాతలు కూడా ఉండరు, పిల్లలు కూడా ఉండరు, బీకేలు కూడా ఉండరు. మెజారిటీ మాతలదే. అందువలన మాతలకు మాత్రమే మహిమ ఇవ్వబడింది. భారత మాతలు ఎవరైతే గుప్తమైన శివశక్తి సైన్యమో వారు అహింసకులు. ఏ విధమైన హింస చేయరు. హింస 2 విధాలుగా జరుగుతుంది. మొట్టమొదటిది కామ ఖడ్గమును ఉపయోగించుట. రెండవది తుపాకీ గుండ్లు మొదలైన వాటితో కాల్చుట. కోపము చేసుకొనుట, చంపుట మొదలైనవి. ఈ సమయములో ఎవరైతే భౌతిక సైన్యములో ఉన్నారో వారు 2 హింసలు చేస్తారు. ఈ రోజుల్లో తుపాకులు మొదలైనవి ఉపయోగించడం మాతలకు కూడా నేర్పిస్తున్నారు. వారు శారీరక సైన్యములోని మాతలు. వీరు ఆత్మిక సైన్యములోని దైవీ సంప్రదాయములోని మాతలు. వారు అనేక రకాల వ్యాయామము మొదలైనవి నేర్చుకుంటారు. మీరు బహుశా మైదానములోకి కూడా వెళ్ళి ఉండరు. వారు చాలా శ్రమ చేస్తారు. కామ వికారములోకి కూడా వెళతారు. వివాహము చేసుకొని వారు కొద్దిమంది మాత్రమే ఉంటారు. ఆ మిలిటరీలో కూడా చాలా నేర్చుకుంటారు. చిన్న చిన్న పిల్లలకు కూడా నేర్పిస్తారు. అది కూడా సైన్యమే, ఇది కూడా సైన్యమే. సైన్యము గురించి గీతలో చాలా విస్తారంగా వ్రాసి ఉన్నారు. కానీ ప్రాక్టికల్గా ఉన్నది
ఏమిటో, మీరు ఎంత గుప్తంగా ఉన్నారో మీకు మాత్రమే తెలుసు. శివశక్తి సైన్యము ఏం చేస్తుంది? విశ్వానికి యజమానులుగా ఎలా అవుతారో మీకు మాత్రమే తెలుసు. దీనిని యుద్ధ స్థలమని అంటారు. మీ యుద్ధ మైదానము కూడా గుప్తంగా ఉంది. మైదానమని ఈ ప్రపంచమనే నాటక రంగాన్ని అంటారు. ఇంతకు ముందు మాతలు యుద్ధ రంగములోకి వెళ్ళేవారు కాదు. ఇప్పుడు ఇక్కడ మీ రెండు సైన్యాలు పోల్చబడుతున్నాయి. రెండు సైన్యాలలోనూ మాతలు ఉన్నారు. అందులో మెజారిటీ పురుషులైతే ఇక్కడ మెజారిటీ మాతలిది. తేడా ఉంది కదా. జ్ఞాన మార్గానికి భక్తి మార్గానికి వ్యత్యాసం ఉంది కదా. ఇది చివరి వ్యత్యాసం. సత్యుగములో కాంట్రాస్ట్ విషయమే ఉండదు. బాబా వచ్చి వ్యత్యాసము తెలుపుతున్నారు. బ్రాహ్మణులు ఏం చేస్తారో, శూద్రులు ఏం చేస్తారో బాబా తెలుపుతున్నారు. ఇరువురు ఇక్కడ యుద్ధ మైదానములో ఉన్నారు. సత్యుగము లేక కలియుగము మాట కాదు. ఇది సంగమయుగములోని మాట. మీరు సంగమయుగములోని పాండవులు. కౌరవులు కలియుగములో ఉన్నారు. వారు కలియుగ ఆయువును చాలా పెద్దదిగా చేసేశారు. అందువలన సంగమ యుగము గురించి వారికి తెలియనే తెలియదు. మెల్లమెల్లగా మీ ద్వారా ఈ జ్ఞానాన్ని కూడా అర్థము చేసుకుంటారు. అందువలన ఇది ఒక మాతా మహిమ కాదు, ఇది శక్తి సైన్యం. అత్యంత ఉన్నతమైన వారు ఒకే ఒక భగవంతుడు. మీరు కల్పకృతము ఉన్న సైన్యమే. ఈ భారతదేశాన్ని దైవీ రాజ్యస్థానంగా తయారు చేయడం మీ కర్తవ్యమే. మొదట మనము సూర్యవంశీయులుగా ఉండేవారము. తర్వాత చంద్రవంశీయులు, వైశ్యవంశీయులుగా అయ్యామని మీకు తెలుసు. కానీ సూర్యవంశీయులను మాత్రమే మహిమ చేస్తారు. మనం మొదట సూర్యవంశము అనగా స్వర్గములోకి వచ్చే పురుషార్థము చేస్తున్నాము. సత్యుగాన్ని స్వర్గమని అంటారు. త్రేతాయుగాన్ని వాస్తవములో స్వర్గమని అనరాదు. ఫలానా వారు స్వర్గస్థులయ్యారని అంటారు. కానీ ఫలానా వారు త్రేతాయుగములో సీతారాముల రాజ్యములోకి వెళ్ళారని అనరు. వైకుంఠములో శ్రీకృష్ణుని రాజ్యం ఉండేదని భారతవాసులైన మీకు తెలుసు. కానీ శ్రీకృష్ణుని ద్వాపర యుగములోకి తీసుకెళ్లారు. మనుషులకు సత్యమేమిటో తెలియదు. సత్యమును తెలిపే సద్గురువు ఎవరు వారికి లభించనే లేదు. మీకు లభించారు. వారు అన్ని సత్యమే తెలుపుతారు, సత్యంగా తయారు చేస్తారు. వారు పిల్లలకు చెప్తున్నారు, పిల్లలు మీరు ఎప్పుడూ అసత్యం మాట్లాడరాదు, మీలో కపటం ఉండరాదు, మీలో ఏదీ దాగి ఉండదు. ఎవరు ఎలాంటి కర్మలు చేస్తారో అలాగే పొందుకుంటారు. తండ్రి మంచి కర్మలు నేర్పిస్తున్నారు. ఈశ్వరుని వద్ద ఎవరు చేసిన కర్మలు కూడా
దాగి ఉండజాలదు. కర్మభోగము కూడా చాలా కఠినంగా ఉంటుంది. భలే, ఇది అంతిమ జన్మ అయినా శిక్షలేమో అనుభవించే తీరాలి. ఎందుకంటే అనేక జన్మల లెక్కాచారము చుక్త అవ్వాలి. బాబా అర్థము చేయించారు. కాశీ కల్వట్ తింటారు, లేక కాశీలో కత్తుల బావిలో దూకుతారు. ప్రాణము పోయేంత వరకు భోగించే తీరాలి. చాలా కష్టము సహించవలసి వస్తుంది. కర్మభోగమేమో జబ్బులు మొదలైనవి రెండవది. కర్మల శిక్షలు ఆ సమయంలో ఏమీ చెప్పలేరు. రక్షించండి, రక్షించండి అని అరుస్తూ ఉంటారు. పాపాత్ములకు ఇక్కడ కూడా శిక్షలుంటాయి, అక్కడ కూడా శిక్షలు లభిస్తాయి. సత్యుగములో పాపాలు జరగనే జరగవు. కోర్టు ఉండదు, మాజిస్ట్రేట్ ఉండదు, గర్భ జైలులో శిక్షలు ఉండవు. అక్కడ గర్భ మహల్ ఉంటుంది. రాగి ఆకుపై కృష్ణుడు బొటన వ్రేలును చికుతూ వచ్చాడని చూపిస్తారు. అది గర్భ మహలులోని విషయము. సత్యుగములో పిల్లలు చాలా సుఖంగా జన్మ తీసుకుంటారు. ఆది మధ్యాంతులు సుఖమే సుఖం ఉంటుంది. ఈ ప్రపంచములో ఆది మధ్యాంతులు దుఃఖమే దుఃఖముంది. ఇప్పుడు మీరు సుఖ ప్రపంచములోకి వెళ్ళేందుకు చదువుతున్నారు. ఈ గుప్త సైన్యము వృద్ధి చెందుతూ ఉంటుంది. ఎవరు ఎంత ఎక్కువ మందికి దారి చూపిస్తూ ఉంటారో వారు అంత ఉన్నత పదవిని పొందుతారు. స్మృతి చేయు శ్రమ చేయాలి. ఏ అనంతమైన వారసత్వం లభించిందో దానిని ఇప్పుడు పోగొట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళీ పొందుకుంటున్నారు. లౌకిక తండ్రిని, పారలౌకిక తండ్రిని ఇరువురిని స్మృతి చేస్తారు. సత్యుగంలో ఒక లౌకిక తండ్రిని మాత్రమే స్మృతి చేస్తారు. పారలౌకిక తండ్రిని స్మృతి చేసే అవసరమే ఉండదు. అక్కడ సుఖమే సుఖము ఉంటుంది. ఈ జ్ఞానము కూడా కేవలం భారతవాసులకు మాత్రమే, ఇతర ధర్మాల వారికి కాదు. కానీ ఎవరైతే ఇతర ధర్మాలలోకి పరివర్తన చెంది వెళ్ళారో వారు మళ్ళీ వస్తారు. వారు వచ్చి యోగము నేర్చుకుంటారు. యోగమును గురించి అర్థము చేయించేందుకు మీకు ఆహ్వానము లభిస్తుంది. కావున మీరు తయారవ్వాలి. మీరు ప్రాచీన భారతదేశ యోగమును మర్చిపోయారా అని అడగాలి. భగవంతుడు మన్మనాభవ అని అంటున్నారు. పరమపిత పరమాత్మ నిరాకార పిల్లలకు మాత్రమే చెప్తున్నారు. నిరాకారి పిల్లలారా, నన్ను స్మృతి చేస్తే మీరు నా వద్దకు వస్తారు. ఆత్మలైన మీరు ఈ అవయవాల ద్వారా వింటారు. నేను కూడా ఆత్మనే. ఈ అవయవాల ఆధారముతో వినిపిస్తాను. నేను అందరికీ తండ్రిని. నన్ను అందరూ సర్వశక్తివంతుడని, జ్ఞానసాగరుడని,
సుఖసాగరుడని మహిమ చేస్తారు. ఈ టాపిక్ కూడా చాలా బాగుంది. శివ పరమాత్మ మహిమ, కృష్ణుని మహిమను తెలపండి. ఇప్పుడు గీతా భగవంతుడు ఎవరో నిర్ణయించండి. ఇది చాలా లోతైన టాపిక్. దీనిని గురించి మీరు అందరికీ అర్థము చేయించాలి. మేము ఎక్కువ సమయం తీసుకోమని చెప్పండి. 1 నిమిషం ఇచ్చినా చాలు. భగవాను వాచ మన్మనాభవ మామేకం యాద్ కరో, లేక నన్ను ఒక్కరిని స్మృతి చేస్తే స్వర్గ వారసత్వం లభిస్తుంది. ఇది చెప్పింది ఎవరు? నిరాకార పరమాత్మ బ్రహ్మ శరీరము ద్వారా బ్రాహ్మణ పిల్లలకు చెప్పారు. వీరినే పాండవ సైన్యము అని కూడా అంటారు. మీరు ఆత్మిక యాత్రకు తీసుకెళ్లే మార్గదర్శకులు. బాబా వ్యాసలను వ్రాయమంటారు. వాటిని మళ్ళీ రిఫైన్ చేసి ఇతరులకు ఎలా అర్థము చేయించాలని పిల్లలు ఆలోచించాలి. తండ్రిని స్మృతి చేస్తేనే ముక్తి జీవన్ముక్తుల వారసత్వం లభిస్తుంది. మనమందరము బీకేలము. వాస్తవానికి మీరు కూడా బీకేలే, బ్రహ్మకుమారిలే, కుమారులే. కానీ తండ్రిని మీరు గుర్తించలేదు. పిల్లలైన మీరు ఇప్పుడు పరమపిత పరమాత్మ ద్వారా దేవతలుగా అవుతున్నారు. భారతదేశంలోని లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేది. చిన్న చిన్న పిల్లలు పెద్ద శబ్దముతో పెద్ద పెద్ద సభలలో అర్థము చేయిస్తే చాలా ప్రభావం పడుతుంది. వీరిలో జ్ఞానం ఉందని భావిస్తారు. భగవంతుని మార్గమును వీరు తెలిపిస్తారని భావిస్తారు. నిరాకార పరమాత్మే అంటున్నారు, ఓ ఆత్మలారా, నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయి. గంగా స్నానాలు, తీర్థయాత్రలు మొదలైనవి జన్మ జన్మాంతరాలుగా చేస్తూ చేస్తూ ఇంకా పతితంగానే అవుతూ వచ్చారు. భారతదేశానికి మాత్రమే పైకి ఎక్కే కళ, క్రిందికి దిగే కళలు ఉన్నాయి. తండ్రి రాజ్యోగం నేర్పించి ఉన్నతమయ్యే కళ అనగా స్వర్గానికి యజమానులుగా చేస్తారు. మాయా రావణుడు నరకానికి యజమానులుగా చేస్తాడు. అందువలన దానిని క్రిందికి దిగిపోయే కళ అని అంటారు కదా. జన్మ తర్వాత జన్మ తీసుకుంటూ కొద్ది కొద్దిగా క్రిందికి దిగిపోయే కళ అవుతూ పోతుంది. జ్ఞానము పైకి ఎక్కిపోయే కళ, భక్తి క్రిందికి దిగిజారే కళ. భక్తి తర్వాత భగవంతుడు లభిస్తారని అంటారు. కావున భగవంతుడే జ్ఞానం ఇస్తాడు కదా. వారే జ్ఞానసాగరులు. జ్ఞాన అంజనము సద్గురు ఇచ్చారు. అజ్ఞాన అంధకారము వినాశనం అయిపోతుందని అంటారు. సద్గురువు ఒక్క పరమపిత పరమాత్మ మాత్రమే. మహిమ సద్గురువుదే, కానీ గురువుది కాదు. గురువులైతే చాలామంది ఉన్నారు. సద్గురువు అయితే ఒకే ఒక్కరు. వారే సద్గతిదాత, పతిత పావనుడు, ముక్తిని ఇచ్చేవారు. ఇప్పుడు పిల్లలైన మీరు భగవంతుని మాటలు వింటున్నారు. నన్ను ఒక్కరినే
నన్ను ఒక్కరినే తలంపు చేసినందున ఆత్మలైన మీరు శాంతిధామానికి వెళ్ళిపోతారు. అది శాంతిధాము, తర్వాత సుఖధాము, ఇది దుఃఖధాము. ఇంత మాత్రము కూడా అర్థము కాదు. తండ్రే స్వయంగా వచ్చి పతిత ప్రపంచాన్ని పావన ప్రపంచంగా తయారు చేస్తారు. అనంతమైన సుఖమునిచ్చేవారు అనంతమైన తండ్రి ఒక్కరు మాత్రమే అని మీకు తెలుసు. అనంతమైన దుఃఖమునిచ్చేది రావణుడు. అతడు చాలా పెద్ద శత్రువు. ఇది కూడా ఎవరికీ తెలియదు. రావణ రాజ్యమును పతిత రాజ్యమని ఎందుకు అంటారో ఎవరికీ తెలియదు. ఇప్పుడు తండ్రి వచ్చి రహస్యమంతా మీకు అర్థం చేయించారు. ప్రతి ఒక్కరిలో ఈ 5 వికారాలు ప్రవేశమై ఉన్నాయి. అందువలన 10 తలల రావణుని తయారు చేస్తారు. ఈ విషయాలు విద్వాంసులు పండితులకు తెలియదు. రామరాజ్యము ఎప్పటి నుండి ఎప్పటి వరకు నడుస్తుందో ఇప్పుడు తండ్రి తెలుపుతున్నారు. ఈ అనంతమైన చరిత్ర భూగోళాలను అర్థము చేయిస్తున్నారు. రావణుడు భారతదేశానికి బేహద్ శత్రువు. అతను ఎంతో దుర్గతి కలిగించాడు. భారతదేశమే స్వర్గంగా ఉండేది. ఈ విషయాన్ని మర్చిపోయారు. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి శ్రీమతము లభించింది. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి శ్రీమతము లభిస్తుంది. పిల్లలు, తండ్రిని స్మృతి చేయండి. తండ్రి మరియు వారసత్వం. పరమపిత పరమాత్మ స్వర్గస్థాపన చేస్తారు. రావణుడు మళ్ళీ నరక స్థాపన చేస్తాడు. మీరు స్వర్గస్థాపన చేయు తండ్రిని స్మృతి చేయండి. భలే గృహస్థ వ్యవహారాలలో ఉండండి. వివాహాలు మొదలైన వాటికి వెళ్ళండి. సమయం లభించినప్పుడు తండ్రిని స్మృతి చేయండి. శరీర నిర్వహణ కొరకు కర్మలు చేస్తూ ఎవరితోనైతే మీకు నిశ్చితార్థము జరిగిందో వారిని స్మృతి చేయాలి. తండ్రిని మర్చిపోకండి. ఇంటికి వెళ్ళినంత వరకు మీరు అన్ని కర్తవ్యాలు నిర్వహిస్తున్న బుద్ధిలో తండ్రిని మర్చిపోరాదు. అచ్చా, मीठे मीठे सिकिलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार और गुड मॉर्निंग. नमस्ते नमस्ते नमस्ते. धारणा కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, శిక్షల నుండి విడుదల అయ్యేందుకు మీ అన్ని లెక్కాచారాలను చుక్త చేసుకోవాలి. సత్యమైన తండ్రి నుండి ఏది దాచరాదు. అసత్యము కపటాలను త్యాగము చేయాలి. స్మృతి యాత్రలో ఉండాలి. తర్వాతి పాయింట్, తండ్రి ఎలాగైతే అపకారులకు కూడా ఉపకారం చేస్తారో అలా అందరికీ ఉపకారం చేయాలి. అందరికీ తండ్రి యొక్క సత్యమైన పరిచయమును ఇవ్వాలి. వరదానము, ఈశ్వరీయ సంస్కారాలను ఏ పిల్లలైతే తమ ఈశ్వరీయ సంస్కారాలను కార్యములో
ఉపయోగిస్తారో వారికి వ్యర్థ సంకల్పాలు స్వతహాగా సమాప్తమైపోతాయి. సఫలం చేయడం అంటే పొదుపు చేయడం లేక వృద్ధి పరచడం, అంతేగాని పాత సంస్కారాలనే ఉపయోగిస్తూ ఈశ్వర్య సంస్కారాలను బుద్ధి అనే లాకర్లో ఉంచడం కాదు. ఉదాహరణకి మంచి వస్తువులను లేక ధనాన్ని బ్యాంకులో కానీ అల్మార్లో కానీ ఉంచడం చాలామందికి అలవాటు. పాత వస్తువులపై ప్రేమ ఉన్నందున వాటిని ఉపయోగిస్తూ ఉంటారు. ఇక్కడ అలా చేయరాదు. ఇక్కడైతే మనస్సు ద్వారా, వాచ ద్వారా, శక్తిశాలి వృత్తి ద్వారా మీదంతా సఫలం చేసుకుంటే సఫలతామూర్తులుగా అవుతారు. స్లోగన్: తండ్రి మరియు నేను ఈ ఛత్రఛాయ తోడుగా ఉంటే ఎలాంటి విఘ్నమైనా నిలబడలేదు. బ్రాహ్మణ పిల్లలందరికీ విశేషమైన అటెన్షన్. పరమాత్మ మహావాక్యాలు ఒకే బలము, ఒకే నమ్మకము అనగా సదా ఈ నిశ్చయం ఉండాలి. సాకార మురళి ఏదైతే ఉందో అదే మురళి మధువనములో ఏ శ్రీమతము లభిస్తుందో అదే శ్రీమతము. తండ్రి మధువనములో తప్ప ఇంకెక్కడ లభించరు. సదా ఒక్క తండ్రి చదివించే చదువులో నిశ్చయం ఉండాలి. మధువనం నుండి చదువు యొక్క ఏ పాఠము వెళుతుందో అదే చదువు. వేరేదేది చదువు కాదు. ఒకవేళ భోగ్ మొదలైన సమయాలలో సందేశీ ద్వారా బాబా పాత్ర నడుస్తూ ఉందంటే అది పూర్తిగా తప్పు. ఇది కూడా మాయనే. దీనిని ఒకే బలము, ఒకే నమ్మకము అని అనరు. మధువనము నుండి ఏ మురళి అయితే వస్తుందో దానిపై గమనం ఇవ్వండి. లేకుంటే వేరే దారులలోకి, వేరే మార్గములోకి వెళ్ళిపోతారు. బాబా మురళి మధువనములో మాత్రమే నడుస్తుంది. బాబా మధువనములోనే వస్తారు. అందువలన ప్రతి పుత్రుడు అప్రమత్తంగా ఉండాలి. లేకుంటే మాయ మోసం చేసేస్తుంది. ఓం శాంతి.